హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఎలాగైతే నేను తిరుపతి డిప్యూటీ మేయర్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి నాయకులు చేజిక్కించుకోవటం వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఈరోజు బతికించారు. ప్రజాస్వామ్య పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యే చేత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఆయన తీవ్రమైన కృషి, ఆయన యొక్క సూచనలు, సలహాలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని బతికించాయి. తిరుపతిలో గత 4 రోజులుగా టీడీపీ నాయకులు, కూటమి నాయకులు ఏ విధంగా వైసీపీ కార్పొరేటర్ ఇళ్లపై దాడి చేస్తూ, వైసీపీ కార్పొరేటర్లను బెదిరిస్తూ, అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాము, మీ ఆస్తులు లాక్కుంటాము, మీరు మాకు గన సపోర్ట్ చేయకపోతే మీ అంతు చూస్తాము అని చివరికి ఎన్నికకు వెళుతుంటే బస్సు అద్దాలు పగలగొట్టి వాళ్ళను భయాందోళనలకు గురి చేసి, వాళ్ళను కొట్టి, నలుగురిని కిడ్నాప్ చేసి చివరికి ఎలాగైతేనే డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఒకే ఒక సింగిల్ అభ్యర్థి తిరుపతిలో గెలిచినప్పటికీ సింగిల్ అభ్యర్థికి 26 మంది కార్పొరేటర్లు సపోర్ట్ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇందులో ప్రజాస్వామ్య పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారో వాళ్ళ ఎమ్మెల్యే కుమారుడు అంతకన్నా ఎక్కువగా కష్టపడ్డారు. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షకుడికి గొప్ప గిఫ్ట్ ఇవ్వాలనే తపనతో తిరుపతి ఎమ్మెల్యే కుమారుడు తిరుపతిలో ఎంత సాహసాలు చేశారంటే వైసీపీ కార్పొరేటర్లని తమ వైపు తిప్పుకోవటంలో వాళ్ళని నయాన్నో భయాన్నో బెదిరించి అద్దాలు పగలగొట్టి వాళ్ళపై యుద్ధం చేసి వాళ్ళని కిడ్నాప్లు చేసి చివరికి వాళ్ళ టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవటం జరిగింది. ఇదేనా పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం అంటే? మాటకు ముందు జై హింద్, మాట తర్వాత జై హింద్ అనే మీరు ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడతారు, రౌడీయిజం గురించి మీరు మాట్లాడతారు, వైసీపీ గూండాలు అని సంబోధిస్తారు, రాజకీయంలో వైసీపీ నాయకులను మీ ఇష్టానుసారం మాట్లాడతారు, నోటుకొచ్చి ఎంత వస్తే అంత మాట్లాడుతారు. కానీ మీరు మాత్రం గత 4 రోజులుగా చేసింది ఏంటి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. తిరుపతిలో మీరు చేసిన పనులు మీకు సంతోషంగా ఉంటుందా? డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మీ పార్టీ మీరు గెలుపొందారు. ఏలండి, ఇంకా మీ ఇష్టానుసారం దున్నండి ఇంకా తిరుపతిని. రాష్ట్రంలో మరో 2 నియోజకవర్గాల్లో నూజివీడు మరియు హిందూపూర్లో కూడా ఇదే విధంగా మున్సిపల్ వైస్ చైర్మన్గా తమ నాయకులను గెలిపించుకోవడంలో వైసీపీ పార్టీ నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, బలం లేకపోయినప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఈ విషయంలో బోమన అభినయ్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. గత 4 రోజులుగా కూడా తమ కార్పొరేటర్లని ఇబ్బంది పెడుతుంటే, వాళ్ళ ఆస్తుల్ని కూలగొడుతుంటే, వాళ్ళ ఇంటి నిర్మాణాలను పడగొడుతుంటే తాను చొరవ తీసుకుని అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా గత 4-5 రోజులుగా కూడా అతను పడిన కష్టం, తమ కార్పొరేటర్లను కాపాడుకోవటంలో అతను చూపిన చొరవ బోమన అభినయ్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, రాజకీయాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. మీరు గెలిచిన విధానం ప్రజలందరూ కూడా ఈరోజు తిట్టుకుంటున్నారు, ఎవరు కూడా హర్షించరు. టీడీపీ పార్టీ తరఫున సింగిల్ అభ్యర్థిగా గెలిచి 49 మంది అభ్యర్థులు వైసీపీ పార్టీ తరఫున గెలిస్తే అటువంటి సింగిల్ అభ్యర్థికి వైసీపీ పార్టీ నుండి 26 మంది అభ్యర్థులను ఆయనకు సపోర్ట్ చేసేలా చేసిన మీకు, మీ తెలివికి, మీ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షకులకి ఈ విధంగా అభినందనలు తెలియకపోతే ప్రజలు ఎవరూ కూడా హర్షించరు. ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈరోజు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ విధంగా దాడులు చేయటమే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజలకి ఈ వీడియో ద్వారా ఇటువంటి చర్యలు, ఒక అభ్యర్థి గెలిచి 49 మంది అభ్యర్థులు వైసీపీ పార్టీ తరఫున ఉంటే ఆ అభ్యర్థి డిప్యూటీ మేయర్గా
ఎలా ఎన్నికయ్యాడు అనేది ప్రజలే అర్థం చేసుకోవాలి. ఈ ఎన్నికల వెనకాల అధికార కూటమి నాయకులు ఎంత కష్టపడ్డారో ప్రజలే అర్థం చేసుకోవాలి.